ఖమ్మం జిల్లా వైరాలో జరగనున్న రైతు రుణమాఫీ మూడో విడత సందర్భంగా ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. జిల్లా యంత్రాంగంతో పాటు స్థానిక ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ దగ్గరుండి పనుల పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ సభలో రుణమాఫీ చెక్లను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ప్రాజెక్టుల విషయంలో సీఎం మంత్రులు మాట్లాడనున్నారు. ఇక సీఎం సభ ఏర్పాట్లపై వైరా నుండి మరింత సమాచారాన్ని మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రుణమాఫీ మూడో దశ పంపిణీ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రానున్నారు. తొలుత హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌజ్ను ప్రారంభిస్తారు. అక్కడే పైలాన్ ఏర్పాటు చేశారు. పైలాన్ని ప్రారంభించి లాంఛనంగా ప్రారంభించిన తర్వాత పంప్ హౌజులు ప్రారంభం తర్వాత పంప్ హౌజ్ నుంచి వచ్చిన గోదావరి జలాలకు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం కూడా పూర్తిగా దానికి పూజలు చేస్తారు. పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వైరా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ మూడో దశ పంపిణీ కార్యక్రమం సభకు చేరుకుంటారు. ఈ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బల్లుభట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి, దాంతో వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో సభకు విచ్చేస్తారు. సభలో కూడా పూర్తిగా 32 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ సంబంధించిన ఈ ఖమ్మం జిల్లాలో పండుతున్న పంటలు, రాష్ట్ర వ్యాప్తంగా పండే పంటలకు సంబంధించి మొత్తం స్టాల్స్ కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. ఈ సభకు కూడా దాదాపు సుమారు 80 నుంచి 1,00,000 మంది వచ్చి ఇక్కడ రైతులు కూడా పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తున్న ఈ సభలో 2 లక్షల రుణమాఫీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ మాత్రం చెప్పినారు. ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ 1,50,000 వరకు కూడా 1,50,000 వరకు కూడా చేశారు. 1,50,000 పైనుంచి 2 లక్షల రుణమాఫీని కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లాంఛనంగా ఈ సభా వేదిక నుంచి కూడా ప్రారంభించినారు. అనంతరం ఆ చెక్కులను కూడా కొంతమంది రైతులకు నేరుగా చెక్కులను అందించినారు. మా తర్వాత కూడా రైతులకు ఎలాంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఇప్పటికే 6 గ్యారెంటీలను పూర్తిగా ఏ విధంగా ప్రజలకు అందించారు, దాంతోపాటు ప్రజలకు ఏ విధంగా చేరువవుతున్నాం అనే విషయంపై ఇక్కడ పూర్తిగా వివరించే ప్రయత్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయనున్నారు. దాంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు సంబంధించి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టు దాదాపు గత ప్రభుత్వం 8,000 కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుని కాస్త 18,000 కోట్లకు అంచనాలు పెంచింది. దాంతోపాటు కొన్ని అలైన్మెంట్లు కూడా మార్చింది అనే విషయాలను కూడా పూర్తిగా ఇక్కడ ప్రజలు కూడా వివరించే ప్రయత్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయనారు. ప్రస్తుతం దీనికి సంబంధించి రేపు జరగనున్న సభకి పూర్తిగా జిల్లా కలెక్టర్తో పాటు అసిస్టెంట్ కలెక్టర్, మిగతా ఎస్పీ ఇదో పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు కూడా పూర్తిగా చేస్తున్న పరిస్థితులు చూడవచ్చు. పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వైరాలో సభలో రైతుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా రైతులకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందించనున్నారు. దాంతోపాటు ఇప్పుడు రుణమాఫీని పూర్తిగా సక్సెస్ చేసినాం. దేశంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు రుణమాఫీ విషయాన్ని పూర్తిగా సక్సెస్ చేయలేకపోయారు. గత బీఆర్ఎస్ సర్కారు కూడా రుణమాఫీ చేస్తామంటూ సగం మందికి, కొంతమంది రైతులకి కొంతమేర మాత్రం చేశారంటూ మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యన మాటల యుద్ధం కూడా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క వైరా నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు నుంచి ఏకంగా ఏనుకూరు దగ్గర నుంచి రాజూర్ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్గా అనుసంధానం చేస్తారు. ఈ అనుసంధానం పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నట్టు కూడా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు డిప్యూటీ సీఎం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఈ ప్రాజెక్టుల తమ ప్రభుత్వంలో పూర్తయినాయి అంటూ మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 మాటల యుద్ధం కూడా చేస్తున్న పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి, స్పష్టంగా చూడవచ్చు. దాదాపు రేపు వైరాలో జరగబోయే సభలో మాత్రానికి సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు పూర్తిగా ఎన్ని ఎకరాలకు అనుసంధానం వస్తుంది, దీన్ని పూర్తిగా అందుబాటులో తీసుకొస్తే 3 పంప్ హౌజుల నిర్మాణం పూర్తయింది. కొన్ని టనెల్స్, జూలూరుపాడు టనెల్, దాంతో యాతలకుంట టనెల్ కూడా పూర్తయితే మరో 2 సంవత్సరాల్లో పూర్తయితే 2 సంవత్సరాలు పూర్తి చేయనున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చెప్తుంది. ఈ అన్నిటికీ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో 2 నియోజకవర్గాల్లో 10,60,000 ఎకరాలు కూడా సాగునీరు పూర్తిగా అందించినట్టు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్క కృష్ణా డెల్టా నుంచి వాటర్ రాని పరిస్థితుల్లో కూడా గోదావరి జిల్లాలను కూడా పూర్తి స్థాయిలో రెండు పంటలకు కూడా పూర్తిగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కూడా చేపట్టినట్టు కూడా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. మరోపక్క దీనికి సంబంధించి రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వైరాలో రుణమాఫీ చెక్కుల పంపిణీ తర్వాత ఎలాంటి రాజకీయ ప్రసంగం చేయనున్నారంటూ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఒక పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా తామే సీతారామ ప్రాజెక్టును కూడా పూర్తి చేసామంటూ కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రస్తుత మంత్రులు నీళ్లు చల్లుకోవడం కోసమే చేస్తున్నారు, స్విచ్ ఆన్ చేస్తున్నారంటూ మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దానికి కౌంటర్గా నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఘాటుగా స్పందించి తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులు మొత్తం నత్తనాడక నడిచినాయి, వేసిన ఆనాడు 10 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన మోటార్లు
దుమ్ముగూడెం సీతారాం ప్రాజెక్టులో వేసిన మోటార్లు కూడా పాడయ్యే అవకాశాల నేపథ్యంలో రేపు పంప్ హౌజులకు పూర్తిగా వాటిని ఆన్ చేయడం కూడా కోసమే రేపు చేస్తున్నాం. పూర్తిగా 80% పనులు పూర్తయి ఇంకో 20% పనులు కూడా పూర్తి కావాల్సిన నేపథ్యంలోనే రైతులకి కొంత పినపాక నియోజకవర్గంతో పాటు మిగతా పినపాక నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గం, అశ్వరావుపేట, వైరా నియోజకవర్గాలకు తాత్కాలికంగా పాలే రిజర్వాయర్ ద్వారా నీటిని అందించేందుకు, దాంతోపాటు సింగభూపాలెం చెరువు, పినపాక నియోజకవర్గంలో సింగభూపాలెం చెరువు ద్వారా కొంత దాదాపు 1400 ఎకరాలకు కూడా ఆయకట్టుకు నీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు కూడా చేపట్టినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పాడు. పూర్తిగా ఈ రేపు జరగబోయే సభలో రాజకీయ ప్రసంగం పూర్తిగా వేడెక్కనుందని చెప్పేసి రాజకీయ ప్రముఖులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక మోంజలాలను తాజా పరిస్థితి. విజయన్ శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ మినిస్టర్ వైరా సభ.